ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజలు కోరుకున్నంత వరకు మేము ఉంటాం ఎవరో చెప్తే ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది మా 64 మంది శాసనసభ్యులందరూ కూడా ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆదర్శాలతో ముందుకెళ్లడం జరుగుతుందని భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తా ఉన్నాం ఈ జిల్లా ప్రజలు భావిస్తా ఉన్నారు కప్పిపుచ్చుకున్నందుకు కొద్దిసేపటి క్రితం మళ్ళీ బలవంతంగా తీసుకుపోయి వాళ్ళ 4 కూర్చోబెట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించినట్టు కనబడుతుంది కానీ నేను చాలా సందర్భాల్లో ఒక సైన్స్ టీచర్గా చెప్పేటోళ్ళు భూమి గుండ్రంగా ఉంటుంది మనం ఏం చేస్తే మనకు అది తిరిగి కొంతకాలం తర్వాత రిటర్న్ వస్తుంది అని చెప్పేవారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ అనే పదానికి అర్థం లేకుండా చేశారు ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారు సార్ అంటే నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీలోకి రావాలి ప్రజలే వాళ్ళని దోలిస్తున్నారు ఇది బావబామర్దులు వల్లించినటువంటి భగవద్గీత ఇలా బావకు తెలియకుండానే ఈ జిల్లాకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా హరీష్ రావు గారి ప్రోత్బలం లేకుండా హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ 4 ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిరా ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షాట్ల తౌడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు ఒకరు తూర్పు ఒకరు పడమర కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా కొనసాగిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతారు ఉద్యమకారులకు ఇస్తాం కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాదికి వచ్చినట్టు ముచ్చట చెప్తూ మెదక్ ఎంపీ బీఫామ్ ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని భూముల అరకొండలకి రింగ్ రోడ్ని వంకర్లకు తిప్పిన వాళ్ళకి అమ్ముకున్నారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మొన్న సాయంత్రం ఫామ్ హౌస్ కు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి తెస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ పెంటంతా నాకెందుకని బహుశా ఈ 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్నింగ్ ఇచ్చే రూపం లోపల పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.